వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరయేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రాముడు అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సందర్భాన్ని, ఆ తమసా నదీ తీరంలో పడుకున్నటువంటి మొదటి రాత్రిని, ఆ తరువాత ఆ తమసా నదిని దాటి అరణ్యంలో ప్రవేశించినటువంటి సందర్భాన్ని, ఆయన్ని అనుగమించినటువంటి పౌరులు, జానపదులు, బ్రాహ్మణులు తిరిగి అయోధ్యానగరానికి చేరినటువంటి విధానాన్ని, వారు రాముణ్ణి తీసుకుని రాకుండా వారు మాత్రమే తిరిగి వచ్చారనేటటువంటి ఖేదంతో వారి భార్యలు పలికినటువంటి బాధతో కూడిన పలుకుల గురించినటువంటి విషయాన్ని నిన్న మీతో నేను ప్రస్తావన చేసి ఉన్నాను. ఆ తరువాత రాముడు వేదశ్రుతి అనబడేటటువంటి ఒక నదిని, గోమతి అనబడేటటువంటి నదిని, స్యందిక అనబడేటటువంటి నదిని దాటి కోసల దేశం యొక్క సరిహద్దుల్లోకి వచ్చాడు. అంటే ఇంకక్కడతో కోసల దేశాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆ కోసల దేశాన్ని విడిచిపెట్టేటటువంటి స్థితి దాకా వచ్చినటువంటి రాముడు సుమంత్రుడి యొక్క రథంలో ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా సుమంత్రుడు తన రథంతో సీతారామ లక్ష్మణుల్ని తీసుకుని వెడుతున్నాడు. ఆ రథం దిగి అయోధ్యానగరం వైపుకి చూస్తాడు. ఒకసారి చూసి ఆయన ఒక మాట అంటాడు. ఆపృచ్ఛేత్వాం పురీ శ్రేష్ఠే కాకుత్స పరిపాలితే దైవతా నిచయాని త్వాం పాలయంత్యా వసంతిచ అంటాడు. ఓ అయోధ్యానగరమునకు అధిష్టానమైనటువంటి దేవత, ఓ అయోధ్యా నగరీ స్వరూపములో ఉన్నటువంటి దేవత, నీకు నేను నమస్కరిస్తున్నాను. నేను సంతోషంగా ఈ వనవాసాన్ని పూర్తి చేసి క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నీవు అనుగ్రహించదవుగాక. ఇందులో మీరు కేవలం రాముడు నమస్కారం చేశాడు అని భావన చేయకూడదు. మనకి ధర్మశాస్త్రంలో ఏమిటంటే, మీరు ఒక ఊళ్ళో ఉంటున్నారనుకోండి, ఆ ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ కూడా ఈ అధిష్టాన దేవతా స్వరూపం స్త్రీ స్వరూపంగా ఆరాధింపబడుతుంటుంది. ఎందుచేత అంటే అమ్మ కదండి అన్నం పెట్టేది, నైవేద్యాలు పెట్టారు, ఏడాదికోసారి నైవేద్యాలు పెట్టారంటారు. మనం ఆ ఊరి అధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆ ఊళ్ళో చక్కగా వంశం తామరతంపరగా పెరుగుతూ, ఐశ్వర్యం పెరుగుతూ, అన్నవస్త్రాలకి లోటు లేకుండా జీవనం చేస్తూ మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ ఊరు యొక్క అధిష్టాన దేవత ఆగ్రహం చెందితే ఆ ఊరి ప్రజలు ఇబ్బంది పడతారు అని. అందుకని మనం ఒక ఊళ్ళో ఉంటున్నాము అంటే ఆవిడ అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ఊరు విడిచిపెట్టి దీర్ఘకాలం పాటు మనం ఎక్కడికైనా వెడుతుంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఊరి పొలిమేరలకి వెళ్ళిన తరువాత ఒకసారి ఆగి నమస్కరించాలి, లేదా మనసులోనైనా నమస్కరించాలి. అమ్మ, నేను ఇలా బయలుదేరి వెడుతున్నాను, నేను క్షేమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించు అని. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి క్షేమంగా వెళ్ళి మళ్ళీ తిరిగి సంతోషంగా రా అని మనసులో అంటే ఏమవుతుందంటే,
ప్రయాణం అనేటటువంటిది ప్రమాదముతో కూడుకుని ఉంటుంది. అన్ని వేళలా ప్రయాణం క్షేమకరమే అయి ఉండాలని ఏం లేదు. కాబట్టి ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా తిరిగి మనం ఏ ఊరి నుంచి బయలుదేరామో ఆ ఊరికి చేరుకోగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతాం. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఇలా ఉంటుందా నిజంగాను అని మీకు అనుమానం రావచ్చు. ఇక్ష్వాకు వంశంలోనే ఒక రాజు ఒకనకొకప్పుడు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి వేరొక ప్రదేశంలో ఇంచుమించు దానిని రాజధాని అన్న ధోరణిలో అక్కడ ఉండడం మొదలుపెట్టాడు. అయోధ్య రాజధాని కాదు అనలేదు, కానీ అక్కడ ఉంటున్నాడు. ఒక రాత్రి వేళ అయోధ్యానగరాధిష్టాన దేవత వచ్చి లేపింది. వంశంలో పరంపరాగతంగా మీ వాళ్ళందరూ అయోధ్యానగరంలో ఉండి పరిపాలన చేశారు, నువ్వెందుకు అయోధ్యకి దూరంగా ఉంటున్నావు, నువ్వు అయోధ్యకి తిరిగిరా అని. కాబట్టి ఎప్పుడూ కూడా నగరానికి అధిష్టాన దేవత ఉండడం అన్నది ఉంటుంది. ఛాందసత్వం అనుకున్నటువంటి వాళ్ళు దానివల్ల పొందేటటువంటి ఉపయోగం ఏమీ ఉండదు. కానీ ఒక ఈశ్వర శక్తి అనేటటువంటిది లోకంలో ఎప్పుడూ ఉంటుంది. ఎవరైతే ఇలాంటివన్నీ ఆ కృతకమైన మాటలండి అంటాడో ఒక విషయాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. మన ఊపిరిని మనం తీస్తున్నామా? మన ఊపిరిని మనం తీయట్లేదు. ఎవరి ఊపిరి వాడు తీసింది నిజమైతే ఎవడి ఊపిరి ఆగిపోదు కూడా కదా. చచ్చిపోయే వాళ్ళందరూ అమాయకులైన ఊపిరి ఆగిపోతే పర్వాలేదు రండి అని ఆపేసుకుంటున్నారా? ఊపిరి ఆడాలనే కొట్టుకుంటున్నారు. మరి కొట్టుకుంటున్నా ఎందుకు ఆగిపోతుంది? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఈశ్వర శాసనం ఒకటి ఉంది లోకంలో. ఆ ఈశ్వర శాసనాన్ని, ఆ ఈశ్వరానుగ్రహాన్ని ఎన్ని రకాలుగా మీరు పొందవచ్చో రామచంద్రమూర్తి అయోధ్యకాండలో మనకి చూపిస్తారు. అందుకని ఇది మనం నేర్చుకోవలసిన ఒక మంచి అలవాటు. ఒక ఊరిలో ప్రవేశించిన, ఒక ఊరి నుంచి వెళ్ళిపోతున్నా, అంటే మనం ఉన్న ఊరి నుంచి బయలుదేరి వెడుతున్నా ఆ ఊరి అధిష్టాన దేవతకి ఒక నమస్కారం చేయడం అనేది మంచి సంప్రదాయం. ఇది దృష్టిలో పెట్టుకునే మన వాళ్ళు మనకు ఒక మంచి అలవాటు చేశారు. ఏడాదికి ఒకసారి ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామంటారు. అమ్మ మేము పిల్లా పాపలతో ఉండాలని. ఒకవేళ కూతురు పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళి కొద్ది దూరంలో ఉందనుకోండి, కాస్త ప్రయాణం చేసి వెడితే అందుబాటులోకి ఉండేటటువంటి స్థితిలో కూతురు ఉంటే ఆ కూతురికి, అల్లుడికి, మనవలకి ఈ ప్రసాదం ప్రత్యేకం ఆ రోజున పంపిస్తారు కూడా తినమని. ఎందుకని అంటే ఆ అధిష్టాన దేవత యందు అంత భక్తి ప్రపత్తులతో బ్రతకడం అనేటటువంటిది ఈ జాతి యొక్క లక్షణం. అందుకే రామచంద్రమూర్తి కూడా అయోధ్యాధిష్టాన దేవతని చూసి నమస్కారం చేసి బయలుదేరాడు. వాళ్ళు గంగానది ఒడ్డుకి వెళ్ళారు. వెళ్ళిన తరువాత సుమంత్రుడితో ఒక మాట అంటాడు. చీకటి పడిపోతోంది. చీకటి పడిపోతున్నటువంటి సమయంలో అవిదూరాదయం నద్య బహుపుష్ప ప్రవాళవనాన్ సుమహానింగుదీ వృక్షో వసామోత్రైవ సారథే. ఓ సారథి, నదికి పెద్ద దూరంగా కాకుండా దగ్గరలోనే అదిగో ఒక పెద్ద ఇంగుదీ వృక్షం కనపడుతోంది. అంటే గార చెట్టు. ఆ గార పిండి ముద్దలు చేసుకుని ఇంకా ఏమీ లేకపోతే ఆ గారపిండి ముద్ద తిని బ్రతుకుతారు. కాబట్టి రాముడు ఆ గారపిండి ముద్దలు తిని బతికాడు కొంతకాలం. ఏమీ దొరకకపోతే ఆ గారపిండి ముద్దే తింటారు ఆకలి తీర్చుకోవడానికి. అందుకని అదిగో ఇంగుదీ వృక్షం కనపడుతోంది, చాలా పెద్ద చెట్టు. ఇవాల్టి రాత్రికి మనం ఆ చెట్టు కింద పడుకుందాం, కాబట్టి రథాన్ని ఆపు అన్నాడు. రథాన్ని ఆపారు. ఆయనలో అయ్యో నేను చెట్టు కింద పడుకుంటున్నానే, ఇంత బతికిన వాడిని నిన్నటి రోజున ఆ తమసా నదీ తీరంలో పడుకున్నాను, ఇవాళ ఒక ఇంగుదీ వృక్షం కింద నేను పడుకోవడం ఏమిటి? ఈ బాధ ఆయనకి ఏం లేదు, నేను ధర్మం పాటిస్తున్నాను. సాయంకాలపు వేళ అవుతోంది. ఆయన వేళ తప్పకుండా సంధ్యావందనం చేస్తాడు. ఆయన సంధ్యావందనం చేసుకున్నాడు అంటే లక్ష్మణుడు కూడా సంధ్యావందనం చేశాడు అనే గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంగుదీ వృక్షం కింద చేరి వాళ్ళు కూర్చున్నారు. సుమంత్రుడు కూడా వినయంతో వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఈలోగా ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు. దానికి గుహుడు నిషాదుడు బోయవాడు, ఆయన అధిపతి. తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమస్సఖా నిషాద జాత్యో బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుత.
ఆ ప్రాంతాన్నంతటినీ పరిపాలించేటటువంటి బోయవాడైనటువంటి నిషాదుడైనటువంటి గుహుడు రాముడు అరణ్యవాసం చెయ్యడం కోసమని బయలుదేరి ప్రయాణం చేస్తూ శృంగిబేరిపురాన్ని చేరుకుని గంగానది ఒడ్డున ఇంగుదీ వృక్షం కింద కూర్చున్నాడు అని విన్నాడు. ఆయన జాతి బోయవాడు. ఆయన చేసేటటువంటి వృత్తి వేట. వేట అనేటప్పటికీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేట రెండు రకాలుగా ఉంటుంది. రాజులు వేటాడతారు. ఎందుకు వేటాడాలి అంటే కేవలం వినోదం కోసం కాదు. ఎందుకు వేటాడతారంటే అవి క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి అవి జానపదుల మీద పౌరుల మీద పడి వాళ్ళని కబళించకుండా ఉండడం కోసమని వాటి సంఖ్య తగ్గించడానికి వేటాడతారు తప్ప వేట అనేటటువంటిది జీవితంలో ప్రవృత్తిగా మారిపోయింది అనుకోండి, అదొక వ్యాపారం కింద. అంటే రోజు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో వాటిని కొట్టడం, చంపడం, వాటి చర్మం వలవడం, ఆ మాంసం కొయ్యడం, ఆ మాంసం అమ్మడం, ఆ చర్మాలు తీసుకురావడం, ఇది నేను నోటితో చెప్పినంత తేలికగా ఏం ఉండదు. దీనికి అనుషంగిక ప్రక్రియ ఏమైపోతుందంటే ఆ జంతువుల్ని ఎలా ఆకర్షించాలి, వాటిని ఎలా పట్టుకోవాలి, వాటిని ఎలాగ ఉచ్చు వేయచ్చు, వాటికి ఎలా వల వేయచ్చు, ఏం చేస్తే మనకు బాగా దొరికిపోతాయి, వాటి బలహీనతలు ఏమిటి, వీటి యందు నిష్ణాతులై ఉంటారు బోయేవాళ్ళు. కాబట్టి వాటిని తీసుకొచ్చి చాలా క్రూరకర్మ కిందే ఉంటుంది. నేను ఒక్క పర్యాయం అటువంటి పరిస్థితి ఒకటి చూశాను. ఒక ఉడతలు పట్టుకుని ఉడత మాంసం అమ్మేటటువంటి వ్యక్తి యాదృచ్ఛికంగా, నేను ఒక రోజున ట్రైన్లో వెళ్ళిపోతుంటే, ప్యాసింజర్ ట్రైన్లో రోజు తిరగవలసిన ప్రారంధం ఒకటి వచ్చింది ఒకసారి నాకు జీవితంలో ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల. అందుకని నేను ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక పల్లెటూరులో ఆగింది రైలు. అయితే ఉడతలు పట్టుకునే వ్యక్తి ఉడతను పట్టుకున్నాడు. నేను కాకతాళీయంగా చూస్తున్నాను ఏం చేస్తాడు ఉడతనని. అతను ఏం చేశాడంటే ఆ ఉడత కాళ్ళకి తన వేలు చుట్టి దాన్ని ఇలా లాగాడు. లాగితే ఆ కాళ్ళని ఇలా లాగా ఉడతని పక్కన పెడితే ఇంకా ఉడత కదలలేదు. అంటే దాని 4 కాళ్ళు ఆ వేలుకు చుట్టూ లాగితే చచ్చుపడిపోయాయి అనమాట. మీరు చెప్తే నమ్మరు, నాకు 2-3 రోజులు అది అలా స్మృతి పథంలో ఉండిపోయి నాకు అసలు భోజనం చేయించడం కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది. అది ఎంత ఖేదపడి ఉంటుంది, నాకు దాని మీదకే దృష్టి వెళ్ళిపోతుండేది. మనకి అలా ఉంటుంది, వాళ్ళకి అది వృత్తిగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. వాల్మీకి మహర్షి రామాయణ రచన చేసినప్పుడు గుహుడితో రాముడికి పరిచయం ఎక్కడైనా ఏర్పడింది అని మనకెక్కడా చెప్పలేదు. రాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని కానీ, విశ్వామిత్రుడితో వెడుతున్నప్పుడు గుహుడితో ఎప్పుడైనా కలిపి గడిపాడని కానీ, గుహుడికి రాముడికి అంత పెద్ద ప్రేమతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఏవో ఉన్నాయని, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని, కలిసి గడిపారని మనకెక్కడే చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం అకస్మాత్తుగా ఆయన అన్నారు, రామస్యాత్మ సమస్సఖ అన్నారు. ఆత్మతో సమానమైనటువంటి స్నేహితుడు. ఎలా కుదురుతుందండి? అందులోనే తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమస్సఖ నిషాద జాత్యో బలవాన్, బలవంతుడైనటువంటి వాడు, నిషాద జాతికి చెందినవాడు, ప్రభువు, బోయవాడు, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి రాముడికి స్నేహం ఉంది అంటే పోనీ ఏదో ఉంది. ఆత్మసమస్సఖ, ఆత్మతో సమానమైనంత స్నేహం, అంత గొప్ప స్నేహం ఎలా కుదురుతుంది? రాముడు గుహుణ్ణంతలా ప్రేమించేశాడు కాబట్టి అది రాముడి సౌజన్యమో అని చెప్పడం అంత తేలిక అని నేను అడుగుతాను. అది నోటితో చెప్పినంత తేలిక కాదు, అక్కడ ఏదో ఉంది, మీరు అది పట్టుకోవలసి ఉంటుంది. ఏమిటి పట్టుకోవలసి ఉంటుందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది లోకంలో. ఎవరి ధర్మం వారిదే. ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడు ఆ ధర్మం మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ తన ధర్మాన్ని తాను పాటిస్తున్న వ్యక్తిని మీరు నిందించడానికి అవకాశం ఉండదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే రాముడు బాగా ఆకలేసింది. సీతమ్మంది చాలా ఆకలేస్తోందండి అంది. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తోంది అన్నయ్య అన్నాడు. ఏం పళ్ళు లేవు, కాయలు లేవు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక లేడిని, ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నారు. వెంటనే నాకు తెలుసు మీరు అబ్బా రాముడు అలా చేయడం ఏమిటండి అంటారు. కానీ అది క్షత్రియ ధర్మం. క్షత్రియుడు అలా తింటాడు మాంసం.
అది ఆయన చెయ్యవలసిన పనే. మాంసాహారం తింటారు రాజులు, మృగాన్ని వేటాడతారు, తింటారు. అది అలా వేటాడి తినకుండా ఉండవలసినటువంటి ఒక ఋషి ఆ పని చేశాడు అనుకోండి, దోషం. దోషి నీళ్లు తాగి పడుకోవాలి, ఒక పండు తిని పడుకోవాలి. ఇంకా కుదరలేదనుకోండి, ఆగలేకపోతే, శరీరాన్ని నిలబెట్టడం కుదరట్లేదనుకుంటే భవతి భిక్షాందేహి అని 4 ఇళ్ల ముందుకు వెళ్ళాలి తప్ప మృగాన్ని వేటాడి తినడం ఒక ఋషికి ధర్మంగా ఉండదు. ఎవరి ధర్మం వారిది అని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఎవరి ధర్మంలో వారుండి ఆ ధర్మంలో తాను ఉంటూ, అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, ఎవరి ధర్మం వాడు పాటిస్తున్నవాడు తన ధర్మంలో తాను మరణించినా ఉత్తమమే. పరధర్మో భయావహ, పరధర్మాన్ని పట్టుకోవడం తప్పు. కాబట్టి ఇప్పుడు గుహుడు ఒక ఋషిలా ఉండాలని మీరు కోరుకోవడం తప్పు. గుహుడులా ఉండడం ఒప్పు. ఆయన బోయవాడు కాబట్టి ఆయన వేటాడితే మీకేమిటి బాధ? ఆయన బోయేవాడు, ఆయన వేటాడతాడు. అంతేకాని చిచి క్రూరుడు అలాగే వేటాడతాడు అని అనడం తప్పు. అసలు బోయేవాడు అన్నాక వేటాడండి. కాటికాపరి ఉన్నాడండి, కాటికాపరి దిక్కుమాలినాడు, ఆ వల్లకాట్లోనే ఉంటాడు, అక్కడే అన్నం తింటాడు. నేను మా అమ్మగారు శరీరం విడిచిపెట్టేసినప్పుడు నేను చూశాను. ఏంటి, ఆ శ్మశానానికి వెడితే హేళగా మన ఇంట్లో పిల్లలు నాన్నగారు రాగానే గబగబా కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు పెట్టేసి నాన్నగారండి పంచిదిగోనండి అని, ఉత్తరం ఇదిగోనండి అని తీసుకొచ్చి ఎలా పెట్టేస్తారో అలా వాళ్ళు కూడా ఇదిగో మీకు ఏంటి మీరు ఫలానా కదా, మీరు ఇలా శవం వస్తుందని ఫోన్ చేశారు కదా, మీ శవాన్ని కాల్చుకోవడానికి ఇదిగో ఇక్కడ కర్రలు అవి పెట్టారు, ఇక్కడ ఏర్పాటు చేశారు, అది ఇంకోళ్ళకి ఒకటేనేటి బోల్డ్ వచ్చేస్తుంటాయి శ్మశానం అన్న తర్వాత అని ఆ పిల్లలు అక్కడ ఇలా నైవేద్యం పెట్టి ఏదో చేసిన క్రతువులు అరటిపళ్ళు అవి తీసేసుకుని వాళ్ళు చక్కగా తినేస్తున్నారు. వాళ్ళు అక్కడే ఇన్ని శవాలు కాలిపోతున్నాయి, ఇన్ని శవాలు ఖననం అయిపోతున్నాయి. ఆయన తన భార్యాబిడ్డలతో కలిసి చక్కగా వంట చేసుకుని భోజనం చేస్తున్నాడు. ఏదో కబురు చేస్తే 1 నిమిషం భోజనం చేస్తున్నాడు, వస్తానని చెప్పండి అన్నాడు. అంటే అదేమిటంటే అలా ఎలాగండి, అక్కడ అన్నం ఎలా తిన్నాడంటే అని మీరు అనకూడదు. అది ఆయన వృత్తి, అది ఆయన ధర్మం. ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు, మీరు సంతోషించారు. ఇది మీరు రాముడి కోణంలో చూడవలసినటువంటి మాట. రాముడు ఎప్పుడు ఏం చూస్తాడో తెలుసా? నీ ధర్మంలో నువ్వు ఉన్నావా? ఆ ధర్మాన్ని తప్పితే రాముడు ఒప్పుకోడు. ఎందుకు వాలిని చంపాడు? వాలి తన ధర్మం నుంచి పక్కకు అడుగేశాడు, చంపేశాడు. అదే వాలి అధర్మంలో ఉండకపోతే చంపడం. అది రాముడంటే. బోయవాళ్ళ బతికితే మీరు దాన్ని పెద్ద వర్ణన చేసి ఏదో నిషాదుడు, అక్కడి నుంచి గుహుడు చాలా తప్పు, ఇలాంటివాడు అలాంటివాడు, రాముడే ఉదారుడు అన్నట్లు మీరు మాట్లాడకూడదు. ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడా లేదా? రాముడే అంగీకరించాడు, మీకెందుకు ఆ బాధ? అలా ఉండకూడదు. అమ్మ ఆలస్యంగా వస్తే మీరు వెనక్కి కూర్చోవాలి, అలా ముందుకు వచ్చి కూర్చోకూడదు. కాబట్టి నిషాదుడైనటువంటి వాడు నిషాదుడిగా బోయవాడిగా జీవితాన్ని గడపడం దోషభూయిష్టం కాదు. ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధర్మాన్ని మనం ఎప్పుడూ చూడాలి. ఈ దృష్టికోణం మీరు బాగా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏమవుతుందో తెలుసా అండి, సమాజంలో అక్కడే కలగాపలగం అవుతుంటుంది. ఎవరి ధర్మం వాళ్ళని పాటించనివ్వాలి తప్ప వాళ్ళ ధర్మంలోకి మీరు జోక్యం చేసుకుని నువ్వు ఇలా ఉండవద్దని చెప్పకూడదు. నువ్వు ఇలా ఉండి అభ్యున్నతిని ఎలా పొందొచ్చో నువ్వు చెప్పాలి. నువ్వు ఎలా ఉండాలో అలా నువ్వు ఉండాలి. నువ్వు అలా ఉండడం విషయంలో నీ ధర్మాన్ని వాళ్ళు పాడు చేయకూడదు, వాళ్ళ ధర్మాన్ని నువ్వు పాడు చేయకూడదు. ఎవరి ధర్మం వాళ్ళు చేసుకునేటట్టుగా చెయ్యాలి. అదే నిజమైనటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన. మీరు జాగ్రత్తగా చూస్తే రాముడు ఎప్పుడు ఇదే చూస్తాడంతే. వాడి ధర్మంలో వాడు ఉన్నాడా? నిషాదుడు ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు. ఇంకా సుహృత్ ఎలా అయ్యాడు? రాముని యందు ప్రేమ ఉంది, బోయవాడిగా జంతువుల్ని చంపుతాడు, రాముణ్ణి ప్రేమిస్తాడు. ఇంకా ఎప్పుడు వీళ్ళిద్దరూ కలుసుకున్నారు అన్న విషయం అంటారా? ఎక్కడో కలుసుకుని ఉండుంటారు, ఎప్పుడో ఏదో రామదర్శనానికి వచ్చి ఉంటాడు. కానీ అతను రాముడి మీద చూపించినటువంటి ప్రేమకి రాముడు కూడా పరవశుడయ్యాడు. బోయవాడైతే అయ్యాడు, నా ఎందింత ప్రేమ ఉన్నవాడు కాబట్టి బాగా చేరికయ్యాడు. మీరు చూడండి, సమాజంలో చూస్తుంటారు ఒక్కొక్కసారి
అందరికన్నా కూడా చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఎవరు మారిపోతారు అంటే మీరు ఊహించడానికి వీలు లేనంత రీతిలో చాలా అట్టడుగున ఎక్కడో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యజమానికి అంత దగ్గరవుతాడు. యజమానికి అంత దగ్గర అవడానికి కారణం ఏమిటంటే ప్రధానం ప్రేమ. ఆ ప్రేమ దగ్గర చేస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా ప్రేమ అనేటటువంటి మాట స్నిగ్ధ, అది అంటుకుని ఉండేటట్టు చేస్తుంది. ఆ ప్రేమ అంటుకోకుండా మీరు ఉండలేరు ప్రేమ ఉంటే. ఇది వాళ్ళిద్దరి మధ్య కలిసింది. ధర్మం ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. రాముడు తన ధర్మం పాటిస్తున్నాడు, నిషాదుడు తన ధర్మం పాటిస్తున్నాడు. తన ధర్మాన్ని తాను పాటించి ఇంకోండి తన ధర్మం పాటిస్తే పెదవి విరవలసిన అవసరమే ఉంది. రాముడు విరవడు, మనం విరవకూడదు. ఇది గుహుడి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసినటువంటి విషయం. రాముడు ఎప్పుడూ ఇష్టపడేదదే, నీ ధర్మంలో నువ్వు ఉన్నావా, ఇది రాముడు చూస్తూ ఉంటాడు. మీ ధర్మంలో మీరు ఉంటే మీరు రాముడి యొక్క అంతేవాసి అయిపోతారు. మీ ధర్మాన్ని మీరు వదిలిపెట్టేస్తే రాముడు అంగీకరించాడు దాన్ని. ఎవరెవరు వాళ్ళ ధర్మాల్ని వదిలిపెట్టేశారో వాళ్ళందరినీ ఆయన తెగటార్చాడు. ఎవరెవరు వాళ్ళ ధర్మంలో వాళ్ళు నిలబడ్డారో వాళ్ళందరినీ ఆయన అంగీకరించాడు. అయితే రామావతారానికి ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఆయన నరుడిగా వచ్చాడు. అందుకే ఎప్పుడు ఈశ్వరుడిగా మీకు ప్రవర్తించి చూపించాడు. నరుడు కాబట్టే ధర్మం కోణంలో చూశాడు. ఆయన మారడానికి అవకాశం ఇస్తాడు రాముడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాముడు మారడానికి అవకాశం ఇస్తాడు. ఒకసారి కాదు, 100 మార్లు ఇస్తాడు. మీరు మారారనుకోండి రాముడు కౌగిలించుకుంటాడు. మీరు ఒకడుగే ముందుకేస్తే చాలు, రాముడు 100 అడుగులు ముందుకేస్తాడు. మీరు ఒక్కడుగు వెయ్యడానికి మీరు సిద్ధపడలేదనుకోండి, అవకాశాలు ఇచ్చి 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 రాముడు తనవాడని అనడు, పడగొడతాడు. కాబట్టి రాముడు ఇష్టపడేది ఏది? ధర్మమే. ఇదే వేరొకసారి నిరూపణం చేస్తుంటుంది ఆయనకి లోపల ధర్మం పట్ల ఎంత అనురక్తి ఉన్నది, ఎంత ధర్మావలంబకుడు. అందుకే అంటాడు మారీచుడు, రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మాన్ని తన ఇష్టం వచ్చినట్లు చూడడం కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని. అలా అయితే నిన్న రాత్రి దశరథ మహారాజు గారు ఏమన్నాడు? నాయనా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, యుద్ధం చెయ్యలేను, నువ్వు ఒక పని చెయ్యి, నేను ఈమె యొక్క వరములు అనబడేటటువంటి వాటి చేత బంధింపబడ్డాను, అందుకని నువ్వు నిగృహ్యమాం, నువ్వు నిగ్రహించు, నువ్వు నన్ను ఓడించేసి కారాగారంలో పెట్టేయి, రాజ్యం నువ్వు తీసేసుకో అన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు దశరథుడు చెప్పింది చేస్తే పితృవాక్య పరిపాలకుడు కాడా? తండ్రి చెప్పిందేగా చేశాడు. మా నాన్నగారు ఖైదులో పెట్టమన్నారండి, మా నాన్నగారిని ఖైదులో పెట్టాను, నన్ను రాజ్యం తీసుకోమన్నారు, తీసుకున్నాను, రోజు నువ్వు ఓసారి కనపడన్నారు, కనపడుతున్నాను, నేను పితృవాక్య పరిపాలకుడిని అని రాముడు అన్నాడు అనుకోండి, ఏం మీకేమైనా అభ్యంతరమా? అందులో ఏమైనా ఉందా? ఎందుకంటే మరి తండ్రి చెప్పిందేగా చేశాడు. రాముడు ఏమన్నాడు వెంటనే? కాదు, నా పుత్రధర్మం నన్ను నిర్వర్తించనివ్వండి, ధర్మ వ్యతిరిక్తమైన మాట నాకు బోధ చేసి అలా చేద్దామని కోరుకోవద్దు, ధర్మంలో ఇద్దరిని నిలబడదాం, 14 ఏళ్ళు ఒక రాత్రి నిద్రలా గడుస్తాయి, నేను తిరిగి వస్తాను, మీరు చూస్తారన్నాడు. రాముడికి తనకి అన్వయం అయ్యేటట్టుగా చూసుకోవాలనుకుంటే ఆ ఒక్క మాట చాలు రాజ్యం పుచ్చుకోవడానికి. రాముడికి అది కాదు, తన ధర్మం తాను చేస్తూ వెడుతూ ఉంటాడు. ఈ ధర్మం చేస్తూ వెళ్ళడం అన్న మాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ధర్మం చేస్తూ వెళ్ళడం అంటే ఎప్పుడూ ఒక్కలా ఏం ఉండదు. ధర్మం నిరంతరం మారుతుంది, ప్రతి క్షణం మారిపోతుంటుంది. ఏకాదశి ఉపవాసం ధర్మం, ద్వాదశి వచ్చింది కారణ ధర్మం. సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినేయాలి మీరు, అదే ధర్మం. అందుకే కదా ద్వాదశి వచ్చింది. అన్నం తింటానంటే దుర్వాస మహర్షి వచ్చారు అంబరీషోపాఖ్యానంలో. ద్వాదశి గడియలు మించిపోతున్నాయా, ఏం చేయను మరి, తినాలి కదా అంటే పోనీ మంచినీళ్ళు పుచ్చుకోవాయా అన్నారు అక్కడ ఋషులందరూ. అంటే ద్వాదశికి పాలన ధర్మం, మీరు తినడం ధర్మం, ఏకాదశికి తినకుండా ఉండడం ధర్మం. ఏకాదశి ధర్మం ద్వాదశి నాడు ఉందా? బ్రహ్మచారి తాంబూలం వేసుకోకపోవడం ధర్మం, గృహస్థు భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవడం ధర్మం. గృహస్థు తన భార్య పట్ల
కామం కలిగి ఉండడం ధర్మం, అన్యకాంత పట్ల కామం కలిగి ఉండడం పరమ అధర్మం. తను తన తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం, తన కొడుకు ముందు నించుంటే పితృధర్మం. ఎక్కడికి వెడితే అక్కడ ఆ ధర్మం. ఆ ధర్మంలో అలా కూర్చున్నప్పుడు అలా చెప్పడంలో భయపడకూడదు. అలా మీరు భయపడిపోయారనుకోండి, అప్పుడు మీకు అసలు ధర్మనిష్ట లేదని గుర్తు. మీరు దేని కొరకు మీరు ఆ పాత్రలో ఉన్నారో అక్కడ ఆ పాత్ర పోషించడంలో మీరు ఎంత మాత్రమో అధైర్యపడకూడదు. మీరు ధైర్యంగా ఉండాలంతే. నేను నా ధర్మంలో, దానికి ఇంకా వ్యక్తిగతమైన విషయాలతో సంబంధం ఏమీ లేదు. ఆ ధర్మంలో ఆయన అంతే, అలాగే ఉండాలి. అదే ధర్మం అంటే. దిగితేవా పట్టుకోవాలి. ఎందులో మీరున్నారో దాన్ని పట్టుకుని నిలబడగలగాలి. అంతేగాని కలగాబలగం చేసి లోపలి ప్రయోజనం కోసం అని చెప్పి లోపల ఒకటి కోరుకుంటున్నాడు కాబట్టి ధర్మాన్ని తదనుగుణంగా మార్చకూడదు. ఇది కౌసల్యంది. ధృత్యేన నియమేన చ అంది. ధృతితో పట్టుదలతో పట్టుకో, నియమంతో పట్టుకోండి. నియమంతో పట్టుకో అంటే నువ్వు ఏది కోరుతున్నావో దానికి అనుగుణంగా చేసేయడానికి వీలుగా నీకు అవతల వారి మాట వినపడినా కూడా అది ధర్మానుగుణమేనా అన్నది ఆలోచించు తప్ప నీకు పనికొచ్చింది కాబట్టి చేసేయద్దు. అది ధృతితో పట్టుకో, నియమంతో పట్టుకో. రామా, ఇన్నాళ్ళు ఎలా పట్టుకున్నావో అలాగే పట్టుకో, అదే నిన్ను రక్షిస్తుందండి. అరణ్యవాసానికి బయలుదేరాడు. పైకి రాముడు ఒకడు, లోపలి రాముడు ధర్మమూర్తి. ఎప్పుడూ ధర్మం. ఇది గుహుడి ఘట్టంలో మీరు చూసినప్పుడు ఆకాశం భూమితో చెలిమి చేసినట్టుంటుంది. ఈ రెండిటికి పొంతన ఎలాగా అంటే, దేని ధర్మాన్ని అది ప్రకాశింపచేస్తే రాముడికి ఎవరితో కలవడానికి అభ్యంతరం లేదు. సరికదా, రాముడితో కలవడం అన్నది ఎలా ఉంటుందో తెలుసా అండి? మామూలుగా ఉండదని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రామానుగ్రహం మీ వంశంలో ఎవరికైనా ఒక్కరికి కలిగిందనుకోండి, ఒక్కరు సాధించారనుకోండి, అది మామూలుగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే, ఒక 500 సంవత్సరాలకి సరిపడనంత కృప అప్పుడే వర్షిచ్చేస్తాడు ఆయన. దాన్ని నిలబెట్టుకోవడం మీ ఇష్టం, నిలబెట్టుకోవడం మీ చేతిలో ఉంటుంది రామానుగ్రహాన్ని. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, వాల్మీకి రామాయణంలో లేదు, కానీ ఇతర రామాయణాల్లో చెప్తూ ఉంటారు. ఒక ఉడత ఏదో నీళ్లలో దూకి బయటకు వచ్చి ఇసుకలో దొల్లి మళ్ళీ వెళ్ళి నీళ్లలో పడింది. ఎందుకు అని అడిగారు. అంటే సేతువు కడుతున్నాడు కదా, నా వంతు ఉపకారం చేస్తున్నానంది. రాముడు ఏం చేశాడు? ఓ 10 రూపాయలు ఇవ్వలేదు దానికి. లేకపోతే ఏదో నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీకు పళ్ళు దొరుకుగాక అని అనలేదు. ఆ ఉడతకి ఇవ్వలేదు వరం. ఉడతని చేత్తో పట్టుకుని తన కుడి చేతి 3 వేళ్లతో ఇలా రాశాడు. ఉడత అన్న ఆ జాతిలో పుట్టిన ప్రతి ఉడత మీద 3 వేళ్ల గీతలు ఉన్నాయన్నారు. ఒక్క ఉడత చేస్తే ఉడత జాతి అంతా రక్షింపబడింది రామానుగ్రహానికి. వంశంలో ఒక్కడు రామోపాసన చేసిన వాడు ఉంటే ఆ వంశం అంతటిని రామానుగ్రహం రక్షిస్తుంది. మాకు అక్కర్లేదని వదిలేసుకునేంత వరకు. ప్రయత్నపూర్వకంగా నువ్వు వదిలేసి పరమ అధర్మాత్ముడి అయిపోయి రామానుగ్రహాన్ని నువ్వు వదిలేసుకుని నువ్వు రావణుడు అయిపోయి నిలబడిపోతే అప్పుడు ఎవరేం చేయగలరు? అలా కాకుండా నువ్వు భక్తితో నిలబడగలిగితే అది ఎక్కం, దిగుణీకృతం అవుతుంది. అందుకే ఒకరు రామానుగ్రహాన్ని తెస్తే మిగిలిన వాళ్ళు దాన్ని రక్షించుకుంటూ ఉండాలి. ఉడతయి కూర్చుంటావు అంతే. నువ్వు చేయగలిగింది ఒక్కటి రాముడికి చేశావా అంతే, నీ వంశం అంతా తరిస్తుంది. ఇది ఆయన చూసే ధర్మం. ఆ ధర్మాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు గుహుడు అన్నాడు, భక్ష్యం భోజ్యంచ పేయంచ లేహ్యం చేదముపస్థితం శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనంచతే. ఇది ప్రేమ అన్న మాటకు అర్థం. రామ, మీకు తినడానికి కావలసినటువంటివి అన్నము మొదలైనటువంటివి, పాయసాదులు మొదలైనటువంటివి, పానకాలు, లేహ్యాలు అంటే తాగేవి, నాకేవి, కొరికేవి, తినేవి, మింగేవి అన్నీ వండించి సిద్ధం చేశాను. ఎప్పుడు చేశాడు? ప్రేమ ఉంది కనుక. రాముడు వచ్చాడు అని తెలియగానే ఏమో ఇవన్నీ చేసేయి అన్నాడు. ఇన్ని తింటాడా? అనవసరం ప్రేమ. ఇది ప్రేమ అన్న మాటకి పరాకాష్ట అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వనవాసానికి వచ్చాట. ఇప్పుడు రాముడికి రాజ్యం పోయిందిట, సీతాలక్ష్మణులతో కలిసి తిరుగుతున్నట్ట.
దశరథుడు పంపించేసేట ఇంట్లోంచి. అందుకని చెప్పేసి అడవికి వచ్చిన వాడు చెట్టు కింద ఉంటాడేంటి, ఎలాగో వస్తాడు మన ఇంటికి, ఇక్కడికి వస్తాడులే బాబు, ఎన్నాళ్ళు ఉంటాడో ఏమిటో, మనం ఇప్పుడు ఈ అరణ్యంలో ఉన్నామని మన ఇంట్లో కూర్చుంటాడో ఏమిటో, 14 ఏళ్ళు అంటే ఓ ఏడాది ఉంటానంటాడో ఏమిటో అన్నవాడైతే ముఖం చాటేస్తాడు. రాముడు వీధవతలు ఎందుకు కూర్చున్నాడో తెలుసా అండి? ఇంగుది వృక్షం కింద. ఇందుకే చంద్రశేఖర పరమాచార్య, కంచికామకోటి పీఠాధిపతులు ఆయన నిరంతరం సంచారం చేస్తుండేవారు. సంచారం చేస్తుంటే తెనాలిలోనే అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉంటే, ఒక గొప్ప బ్రాహ్మణుడు వేదం చదువుకున్న ఆయన పరమాచార్య దగ్గరికి వెళితే మాత్రం పలకరిస్తారా, అంత జనం తీర్థానికి వెళితే మాత్రం ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది ఏమిట్లే, మన పలకరిస్తారా అని అనుకున్నారు. ఆయన తెల్లవారుజామున బయలుదేరి ఎవ్వరికీ చెప్పకుండా స్నానం చేసేసి సత్యదండం పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నారు. అసలు ఆయన వెళ్ళలేదు ఏమీ అనలేదు, ఆయన మనసులో అనుకున్నారు అంతే. వెళ్ళి వీధిలో కూర్చున్నారు తెల్లవారకట్ట. వాళ్ళ ఆవిడ కళాబీ చల్లుదామని బయటికి వచ్చింది. పరమాచార్యులు వారు కూర్చుని ఉన్నారు చీకట్లో ఇంటి ముందు. ఏదో అనుష్ఠానం చేసుకుంటున్నారు ఆయన, ఏ దక్షిణామూర్తి స్తోత్రమో పారాయణ చేస్తున్నారు. ఆవిడ చూసి తెల్లబోయింది, ఇది పరమాచార్యుల వారు ఏమిటి ఇంటి ముందు ఉండడం ఏమిటని. ఆవిడ పరిగెత్తుకెళ్ళి భర్తకి చెప్పింది. ఆయన ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి కాళ్ళ మీద పడి, నిన్ననే నా మనసులో అన్నది మీరు గ్రహించేశారు స్వామి, అనుగ్రహించడానికి వచ్చారా అన్నారు. వేదం అంటే నాకు ప్రాణమయ్యా, నీలా అనుష్ఠించేవాళ్ళు అంటే నాకు ప్రాణం, నేను ఎందుకు రాననుకున్నావు, ఎందుకు పలకరించాలనుకున్నావు, అందుకే నీ ఇంటి ముందుకు వచ్చాను రా అని అరుగెక్కి కూర్చుని మాట్లాడేళ్ళారు ఆయన. రాముడంటే అంతేనండి, మహాపురుషులైనటువంటి వారి స్థితి అలా ఉంటుంది, అంత వినయంగా ఉంటుంది, అంత గౌరవంగా ఉంటుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన ఆయన కాలడీ వెళ్ళారు. శిష్యులందరూ లేచి చంద్రశేఖర భారతీ స్వామి వారు వస్తుంటే గురుస్తోత్రం చేస్తారు కదా, చేసి కాళ్ళ మీద పడ్డం కోసమని లేచి నించున్నారు. ఆయన అన్నారు, ఆగండి, ఇక్కడెవరూ గురువు లేడు, శంకరులొక్కరే గురువు, ఇది జగద్గురువులు పుట్టిన ప్రదేశం, ఇక్కడ శంకర భగవత్పాదులు ఒక్కరే, మీరైనా నేనైనా ఆయనకే నమస్కారం, మీరు నాకు చెయ్యొద్దు ఇక్కడ అన్నారు. అది వినయం. ఎంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతీ స్వామి వారంటే, అంటే లోపల ఆ భక్తి, ఆ ప్రేమ ఉంటే అది ప్రకటనం కాకుండా ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను అన్నీ వండించాను రామా, అన్నీ వండించానన్న మాటలో అందం చూడండి, ప్రేమ, ఆత్మసమస్సఖ. ఆయన బోయేవాడైతే నీకేమిటి బాధ, ఆయన ఏమంటున్నాడో చూడండి, మీ రథానికి కట్టినటువంటి గుర్రాలకి గడ్డి కూడా సిద్ధం చేశాను, మీరు తినడం కాదు, మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ గుర్రాలకు కూడా నేను గడ్డి పెట్టుకుంటాను. ఇది ప్రేమ అంటే. ఎంత గొప్ప మాటలండి. అంటే రాముడు అన్నాడు, నాయనా గుహమేవం బ్రువాణం తు రాఘవ ప్రత్యువాచ అర్చితాశ్చైవ హృస్తాశ్చ భవతా సర్వదా వయం పద్భ్యామభియమాశ్చైవ స్నేహ సందర్శనేన చ. ఇంకేం చేయాలయ్యా గుహ, నా కోసం అన్ని వండించావు, నా కోసం కాలినడకన పరిగెత్తుకొచ్చావు. కాలినడకన ఎందుకు రావాలి, గుహుడు కూడా రావాలంటే ఏదో ఒకటి ఎక్కి రాగలడు. ఆయన నిషాదులకు ప్రభువు. అక్కడ నా స్వామి, నా స్నేహితుడు కాలినడకన పెడతాట. ఇంక ఈ తర్వాత ఆయన ఇక్కడికి రథంలో ఉంచి ఉండొచ్చు, గౌరవం అంటే నేను ఆయన దగ్గరికి కాలినడకన వెళ్ళాలి, అంతేకాని నేను ఆయన దగ్గరకి కూడా వాహనం మీద ఎలా పెడతాను, ఆయన చెట్టు దగ్గర దాకాను. అందుకని నా కోసం నడిచొచ్చావు, ఇంత గౌరవం చూపించావు, ఇన్ని చేయించానంటున్నావు, ఇంకేం కావాలి, నాకు చెయ్యవలసినవన్నీ చేసేసినట్టే. నేను మీతో మనవి చేశా, ఈ ఆతిథ్యం గురించి చాలా చోట్ల ఉంటుంది రామాయణంలో. ప్రేమగా పెట్టినటువంటి కబళం అమ్మ చేత్తో పెట్టిన అన్నం లాంటిది. ఎంత భోజనం మీరు పెట్టినా దాని వెనక ప్రేమ లేకపోతే దానిలో ఏమీ ఉపయోగం ఉండదు. ఏదో వచ్చాడు కర్మగారి, వీడొచ్చాడు ఏమిటి అని పెట్టిన అన్నం తినబుద్ధీదు. కౌసల్య ఒక చోట ఒక మాట అంటుంది, అటువంటి భోజనాన్ని పవిత్ర జీవితం గడిపే వారు అంగీకరించరు అంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు రామచంద్రమూర్తి అని ఆయన అన్నాడు, అశ్వానాం ఖాదనేనాహం అర్ధీ నాణ్యేన కేనచిత్ ఏతావాతత్ర భవతా భవిష్యామి సుపూజితః ఏతావతాత్ర భవతా భవిష్యామి సుపూజితః. నువ్వు నన్ను బాగా పూజించినట్లే, నేను ఇప్పుడు అవన్నీ తినను, నాకు
నేను ఉన్నటువంటి స్థితి, నేను ఉన్నటువంటి ధర్మం దాన్ని అంగీకరించదు. కాబట్టి నాయన, మా తండ్రి గారి గుర్రాలవి, మా తండ్రి గారికి అవంటే చాలా ప్రేమ, ఆ గుర్రాలకి గడ్డి పెట్టు. రాముడు ఎప్పుడూ తన గురించే ఆలోచించేటటువంటి వాడు కాడు, సర్వభూతహితేరత. అందుకే రామాయణం చదివి చదివి రామానుగ్రహం పొందినటువంటి వాళ్ళని మీరు గమనిస్తే ఎప్పుడూ కూడా ఎక్కడో ఉన్నటువంటి వాడిని కూడా, అయ్యా భోజనం చేశారా, సంతోషంగా ఉంటున్నారా, సుఖంగా ఉంటున్నారా అని అడుగుతారు. మీరు చూడండి, రామాయణంలో రాముడు ఎవరిని కలవనివ్వండి ఈ ప్రశ్న వేస్తాడు. సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా అంటారు. వెళ్ళిపోయేటప్పుడు రాముడు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడతాడో తెలుసా అండి? వాళ్ళు ఎందులో ఉన్నారో దాని కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. చాలా జాగ్రత్త సుమా, తేలిక అనుకుంటున్నావేమో, చాలా కష్టం, నువ్వు ఉన్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా నిర్వహించాలి నాయన, పూనికతో చేసుకోసుమా అని చెప్పి వెళ్తాడు. అంతేకాని నీకేం పర్వాలేదు నేనున్నాను అంటూ ఉండడు. ఇప్పుడు నిర్లక్ష్య ధోరణ వస్తుంది తెలుసా అండి? అలా చెప్పకూడదు, ఎప్పుడూ చెప్పకూడదు. మీకేం పర్వాలేదు నేనున్నాను కదా అన్న మాట ఎప్పుడు అనకూడదు. అలా మీరంటే అవతలవాడు ఏం చేస్తాడో తెలుసా? పురుషకారమునందు వైక్లభ్యం పొందుతాడు. నాకేమిట్లే అన్న ధోరణ వస్తుంది. అలా అనకూడదు. నాయన జాగ్రత్త, నువ్వు నిర్వహించే కర్తవ్యం అటువంటిది, కాబట్టి నువ్వు పూనికతో ఉండాలి సుమా అని ఆయనకి చెప్పి నువ్వప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఆయనకి ఈశ్వర నువ్వు అనుగ్రహాన్ని ప్రసరించు అని నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే నీకు నేనున్నానని చెప్పకూడదు. అలా చెప్పడం దోషభూయిష్టం అవుతుంది. అలా అన్ని వేళలా ఇంక అదే పనిగా అదే మాటగా అస్తమానం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదేదో గౌరవం వచ్చేస్తుంది, కీర్తి వచ్చేస్తుంది అనుకుని అలా మాట్లాడకూడదు. రామాయణం మీరు బాగా చదివితే రాముడు ఎలా పలకరిస్తాడో, వెళ్ళిపోతూ ఎలా మాట్లాడతాడో, మధ్యలో ఎలా మాట్లాడతాడో, దేని గురించి ఎలా మాట్లాడతాడో మీకు బాగా బోధపడితే అసలు మాట తీరే మారిపోతుందండి. రామాయణంలో ప్రతి శ్లోకము ఒక అమృత భాండమే. కాబట్టి భవిష్యామి సుపూజిత, నీవు నాకు చాలా గొప్ప పూజ చేసినట్లే, కాబట్టి వాటికి ఆ ఆహారమును ఏర్పాటు చెయ్యి అన్నాడు. అన్న తర్వాత మరునాడు ఆ రాత్రి అక్కడ పడుకున్నారు. పడుకోవడం అనేటటువంటి ప్రసక్తి వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. నిషాదులైనటువంటి వారు, అంటే బోయవారైనటువంటి వారు పెద్ద సంస్కృతితో ఉన్నటువంటి వారై ఉండాలి అని మీరు ఆలోచించకూడదు. రాముడిటువంటి వాడు పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముణ్ణి మగవాళ్లే చూద్దాం అనుకుంటారు. సీతమ్మో అసలు ఆవిడ్ని సూర్యచంద్రులే చూడలేదు అని చెప్పి మనకి అయోధ్యకాండలోనే పౌరులు అన్నారు. అంతటి మహాసౌందర్యవతి, మహాపతివ్రత. ఇప్పుడు రాముడు హంసతూలికా తల్పాల మీద పడుకుని వీణావాద్యం వినపడుతుండగా నిద్రపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు. అలా నిద్రపోయే స్వభావం ఉన్న వ్యక్తి మనసులో బాధ అన్నది ఉందనుకోండి, ఆయన పడుకోలేడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు, మనసులో చాలా ఏదైనా బెంగ కానీ, బాధ కానీ, భయం కానీ, ఈ మూడు ఉంటే నిద్ర పట్టదు. మనసు వైపు నుంచి, శరీరం వైపు నుంచి రుగ్మత ఉంటే పట్టదు. మహాభారతంలో విదురుడు నిద్ర పట్టట్లేదంటే ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు. కాబట్టి ఇప్పుడు రాముడు పడుకున్నాడు. దేని మీద పడుకున్నాడు? ఆహారమే తిననన్నవాడు తల్పం ఏర్పాటు చేశాను పడుకో అంటే పడుకోడుగా. నాకు ఒక నియమం ఉంది, కాబట్టి నేను ఈ చెట్టు కింద పడుకుంటానన్నాడు. ఇంగుదీ వృక్షం కింద చెట్టు కింద పడుకుంటాను అంటే ఆ చెట్టు కింద ఇతపూర్వం ఏవేవి తిరిగాయో, అది ఎలా ఉందో దాన్ని నేను తుడిపిస్తారా, కడిగిస్తారా? ఇప్పుడు మీరు అకస్మాత్తుగా ఓ 4 ఆకులు తెచ్చి అక్కడ పడేశారు. పడేసి దాని మీద ఏం చేశారంటే కొంచెం మెత్తగా ఉంటుందని ఆ కింద కొంచెం ఏదో మెత్తగా ఉండేటటువంటి ఈనెల వంటివి వేసి దాని మీద ఆకులు వేశారు. వేసి పడుకోమన్నారు. పడుకోమంటే రాముడు పడుకున్నాడు. ఎలా పడుకున్నాడని చెప్తున్నారు మహర్షి? తన చెయ్యి తన తల కింద పెట్టుకు పడుకున్నాడు. ఎందుకని? సుఖంగా మెత్తటి తలగడల మీద తలపెట్టుకుని అలవాటు ఉన్నటువంటి రాముడు ఇప్పుడు తలగడ లేదు. కాబట్టి తలగడ లేదన్న భావన లేకుండా తన గుండ్రని మెత్తని చెయ్యినే తన తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఇలాగ పడుకుంటే సీతమ్మ ఏం చెయ్యాలి? ఆవిడ పడుకోవాలి కదండి. మనుష్య ధర్మం. ఎవరైనా రాత్రి అయితే ఇప్పుడు ఆవిడ ఎక్కడ పడుకోవాలి? ఆవిడ రాముడిలా నారచీర కట్టుకుని లేదు, పట్టుబట్టలు కట్టుకుని
మంచి ఆభరణములు పెట్టుకుని ఆవిడుంది. స్త్రీ పడుకోవడము అంటే భర్త పడుకున్న తర్వాత భర్త పక్కనే పడుకుంటుంది కదా, అది ధర్మం. అది ఇప్పుడు ఆవిడ రాముడి పక్కన పడుకోవాలి. రాముడి పక్కన పడుకుంటే ఇద్దరూ కలిసి ఎక్కడ పడుకున్నారు? చెట్టు కింద పడుకున్నారు. చుట్టూ ఎవరున్నారు? నిషాదులు ఉన్నారు, బోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు చూడొచ్చా చూడకూడదా అన్నది వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు. అదే ఒక సంస్కారం ఉన్న వాళ్ళు అనుకోండి, తన భార్య తప్ప అన్యకాంత నిద్రపోతుంటే చూడకూడదు. కన్న తల్లి అయినా సరే అన్యకాంత నిద్రపోతుంటే, ఉపనయనం అయిపోయిన తర్వాత ఇంకా అలాంటి ఆడదాన్ని చూడకూడదు నిద్రపోతుంటే. ఒకవేళ పొరపాటున తలుపు తీసున్నా ఇయ్యాలంతే మనం. కాబట్టి ఇప్పుడు ఇది సంస్కారము, ఆ స్థితి ఉన్నవాళ్ళైతే చూడరు. బోయేవాళ్ళు కాబట్టి ఏం చేస్తారు? రాముడు ఎలా పడుకున్నాడో, సీతమ్మ ఎలా పడుకుందో, వాళ్ళ హృదయంలో కల్మషం ఉండదు. కానీ మహానుభావుడు అంత గొప్పవాడు, నాన్నగారు పంపించేశారట, అడవిలి పట్టొచ్చి చెట్టు కింద పడుకున్నాడని అదే పనిగా చూస్తుంటారు. నిజంగా రాముడు ఏమిటో వీళ్ళందరూ చూడు ఎలా చుట్టూ చేరారో అనుకుంటే నిద్రపోగలడా? పసిపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు పాపం, నా యందు ప్రేమ, నేను ఇలా పడుకుంటే బెంగెట్టుగా చూస్తున్నారు అనుకుంటే చుట్టూ బిడ్డలందరూ మంచం చుట్టూ నిలబడి మాట్లాడుకుంటున్నా నిద్రపోయిన నాన్నగారిలా నిద్రపోయాడు. సీతమ్మ ఏం చేసింది? సీతమ్మ నిద్రపోయింది. ఇది సీతారాముల ధర్మం అంటే. అంటే కడుపులో ఆయనకి బెంగేం లేదు, ఇదేమిటి నేను ఇలా పడుకున్నానన్న బెంగేం లేదు. నా అదృష్టం, నాన్నగారి మాట వినేటటువంటి భాగ్యం నాకు కలిగింది అనుకున్నాడు. ఆయన భాగ్యాన్ని చూసుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు ఆయన పొందినటువంటి కష్టాన్ని చూస్తున్నారు. కష్టం ఆయన మనసుకు పట్టలేదు, వీళ్ళ మనసుకు పట్టింది ఆయన కష్టం. ఆయన కష్టం వీళ్ళ మనసుకు పట్టడం ఆయన పట్ల వీరికి ఉన్న భక్తి. ఆయన కష్టం ఆయన మనసుకు పట్టకపోవడం ఆయనకి తండ్రి పట్ల ఉన్న భక్తి. ఇది ఆ పడుకోవడంలో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వచ్చాడు. మరి ముగ్గురులో ఇద్దరు పడుకున్నారు, మూడోవాడిని పడుకోమన్నారండి. కాబట్టి గుహుడు వచ్చి అన్నాడు, నాయనా నీకు కూడా పక్క వేశాను, నువ్వు కూడా పడుకో. అంటే వెంటనే లక్ష్మణుడు అన్నాడు, కథం దాశరథౌ భూమౌ శయనే సహసీతయా శక్యా నిద్రామయా లుబ్ధుం జీవితం వా సుఖానివా. నిద్ర ఏమిటా? కథం ఎలా వస్తుంది అనుకుంటున్నావు? నిద్రపోనా? ఇంక నిద్ర కాదు, నా జీవితానికి సుఖం లేదన్నాడు. నిద్ర సుఖము, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిద్రని నిద్రాకాలిక సుఖము అని పిలుస్తుంది శాస్త్రం. ఎందుకంటే బాగా నిద్ర పట్టిందా అని అడిగారు అనుకోండి, అబ్బా చాలా బాగా పట్టిందండి నిద్ర అంటే. అంతేగాని దిక్కుమాల నిద్ర బాగా చాలా ఎంత విసిగిపోయాను అనుకుంటున్నారు నిద్ర పట్టేసి అని ఎవడంటాడు. విసిగిపోవడం ఏంటి? నిద్ర పట్టేస్తే హాయిగా ఉందంటాడు. నిద్ర సుఖము. అందుకే నిద్రాకాలిక సుఖము స్వల్పకాలిక లయము, స్వల్పకాలిక లయము లయకారుడైన శివుని అనుగ్రహము. కాబట్టి రాముడు పడుకున్నాడు, నాకు సుఖము లేదు నిద్ర లేదన్నాడు ఆయన. అదేంటే ఆయన పడుకుంటే నీకు సుఖం నిద్ర లేకపోతే ఆయనకే లేదుగా బాధ, నీకెందుకు మధ్యలో? కారణం చెప్తున్నాడు ఇప్పుడు. ఎందుకు లేదో తెలుసా? యోన దేవా సురై సర్వై శక్య ప్రసహితుం యుధి తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహసీతయ. దేవతలు రాక్షసులు కలిపి యుద్ధానికి వస్తే వాళ్ళని నిగ్రహించగలిగిన మొనగాడు నాన్నగారు. అంతటి మహానుభావుడు దాశరథిగా వచ్చాడు. మా నాన్న 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు బిడ్డలు లేకపోతే అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు పాయసపాత్రనిస్తే ఆ పాయసాన్ని అనురూపలైన భార్యలకి పంచిపెడితే కౌశల్య ఎద్దు జన్మించినటువంటి పరమధర్మాత్ముడైనటువంటి వ్యక్తి నా అన్న. అటువంటి వాడు ఇవాళ తను ఏ దోషము చెయ్యకపోయినా నాన్నగారిని సత్యంలో నిలబెట్టడానికి తాను అడవికి వచ్చాడు. తను ఒక దోషం చేసి వచ్చినవాడు కాడు అడవికి. ఏ భ్రూణహత్యో చేసి అడవికి వచ్చాడంటే అనుకోవచ్చు, తన తప్పు లేదు. మరి ఎందుకు వచ్చాడు? తండ్రి వరాలు ఇస్తే ఆ వరాలను నిజం చేసి తండ్రికి కీర్తిని తేవడం కోసం తాను అడవికి వచ్చాడు. వచ్చి ఇలా పడుకున్నాడు. ఎంత ప్రారంధమయ్యా ఇది! ఇలా ఇవాళ కాదు 14 ఏళ్ళు పడుకుంటాడు. ఇది చూస్తూ మా తల్లి సీతమ్మ కష్టం చూస్తూ వాళ్ళు ఇలా పడుకుంటున్నారు అన్న బాధ నాకుంటే నేనెలా పడుకోగలనయ్యా? ఇది లక్ష్మణుడి భక్తి. ఇది ముగ్గురి భక్తిని చెప్తుంది ఏకకాలంలో. సీతారాములు పడుకున్న ఒక్క పడక ముగ్గురి భక్తిని చెప్తోంది.
అయ్యయ్యో వీళ్ళు పడుకున్నారని గుహుడి ప్రేమ, నాన్నగారి మాట నిలబెట్టి పడుకున్నానని రాముడికి పట్టిన నిద్ర. అయ్యో సీతారాములు అలా పడుకున్నారు, వాళ్ళు అలా పడుకోవడమా అని పడుకోలేనటువంటి ప్రేమ లక్ష్మణమూర్తి ప్రేమ. కాబట్టి ఈ మాటలు అన్నాడు. అన్న తర్వాత మరునాడు ఉదయం అయింది, లేచాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. రామచంద్రమూర్తి అన్నాడు, నాయన నువ్వు వెంటనే బయలుదేరి మనం ఈ గంగానదిని దాటి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఆ గుహుడితోటి మనం గంగ దాటడానికి కావలసినటువంటి పడవ ఏర్పాటు చెయ్యమని చెప్పు అన్నాడు. సరే తప్పకుండా అలా ఏర్పాటు చేయమని చెప్తానన్నాడు. గుహుడితో చెప్పాడు. చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి సుమంత్రుడు, అప్పటి వరకు రథం నడిపాడు కదండి, ఇప్పుడు గంగ దాటి వెళ్ళిపోతున్నారు. అయ్యా మీరు గంగ దాటి వెళ్ళిపోతున్నారు, నాకేమీ ఆజ్ఞ అని అడిగాడు. అడిగితే ఆయన రామచంద్రమూర్తి అన్నారు, నువ్వు ఇంటికి బయలుదేరి అయోధ్యానగరానికి వెళ్ళిపో, తండ్రిని కుశలం అడిగానని చెప్పు, తల్లిని కుశలం అడిగానని చెప్పు, తల్లిని జాగ్రత్తగా చూసుకోమని నాన్నగారితో చెప్పానని చెప్పు, బాధ పొందొద్దని చెప్పు, 14 ఏళ్లలో తిరిగి వస్తానని చెప్పు, భరతుణ్ణి రాజ్యం ఈలుకుంటూ కౌసల్యని జాగ్రత్తగా చూడమని నేను చెప్పానని చెప్పు, ప్రియమార కౌగలించుకున్నాను భరతుణ్ణని చెప్పు అని ఆయన చెప్పవలసినటువంటి మంచి మాటలన్నీ చెప్పిన తర్వాత సుమంత్రుడు అన్నాడు, అన్నీ మీరు చెప్పారు కానీ నాకే అయోధ్యకి వెళ్ళాలని లేదన్నాడు. నాకు మీరు ఒక్క వరం ఇవ్వండి, నేను ఈ రథంతో పాటు పడవెక్కి మీతో వచ్చేస్తాను. అంటే రథం పడవ ఎక్కడం ఏమిటండి అనుకోకండి, మా తూర్పుగోదావరి జిల్లాలో కోటిపల్లి వెళ్ళాలంటే ఇప్పుడు బ్రిడ్జి పడింది, పంటు మీద కారు ఎక్కించుకుని పంటు కారుని కూడా తీసుకెళ్ళిపోతే కారు దింపుకుని వెళ్ళిపోతుండే వాళ్ళం. కాబట్టి రథంతో సహా గంగ దాటి వస్తాను, వచ్చి నేను రథంతో నీకు సహకరిస్తూ ఉంటాను, ఎక్కడికి కావాలన్నా తీసుకెడతాను, నాదొక్కటే కోరికే, ఏ రథం మీద నిన్ను తీసుకొచ్చానో ఆ రథం మీదే 14 సంవత్సరాలు అయిపోయాక అయోధ్యకి తీసుకెడతాను. అప్పటి వరకు రామా నేను నీతోనే ఉంటాను, స్వర్గం కూడా అక్కర్లేదు నీతో ఉంటే. మహాత్ములను అనుగమించేటప్పుడు ఉండేటటువంటి స్థితి ఇలా ఉంటుంది. ఆయనతో ఉంటే సంతోషం. అది సౌఖ్యమా, బాహ్యంలో సుఖమేమైనా ఉందా అంటే మనం చెప్పడం కుదరదు. ఆ అనుగమించేటప్పుడు ఉండేటటువంటి సంతోషం అలా ఉంటుంది. కాబట్టి నేను నీతో ఉంటాను అంటే రాముడు మాట్లాడితేనండి ఇంక ఎదుటివాడు జవాబు చెప్పడానికి ఉండదు. నువ్విందుకు రావద్దని లేదు. ఆయన ఏమన్నాడో తెలుసా, నేను నీకేమని చెప్పాను, అయోధ్యకి వెళ్ళమని చెప్పాను, నువ్వేమంటున్నావు నాతో వస్తానంటున్నావు. నేను నిన్ను నాతో రావద్దు అయోధ్యకి వెళ్ళు అని అంటున్నాను. ఎందుకో తెలుసా, నువ్వు నాతో వచ్చి 14 ఏళ్ళు ఉన్న ప్రయోజనం కన్నా నువ్వు అయోధ్యకి ఖాళీ రథాన్ని పట్టుకుని వెళ్ళిపోతే నువ్వు నాకు చేసేటటువంటి ఉపకారం మహోత్కృష్టమైన ఉపకారం అన్నాడు. ఖాళీ రథం పట్టుకుని అయోధ్యకి వెళ్ళిపోతే మీకు ఉపకారం ఎలా జరిగిందని అడిగాడు సుమంతుడు. అంటే ఆయన అన్నాడు, నగరీం త్వాం గతం దృష్ట్వా జననీమే యవీయసి కైకయీ ప్రత్యయం గచ్చేత్ ఇతి రామో వనంగతః పరితుష్టా హి సా దేవి వనవాసం గతేమయి రాజానం నాతి శంకేత మిథ్యవాతీతి ధార్మికం. నీవు కాని ఖాళీ రథంతో తిరిగి వెళ్ళిపోగానే కైకమ్మ అడుగుతుంది, వెళ్ళిపోయాడా రాముడు అరణ్యానికి అని. అరణ్యానికి వెళ్ళడం ఏమిటమ్మా, ఇన్ని నదులు కూడా దాటేశాడు, గంగానదిని కూడా పడవలో దాటి వెళ్ళిపోయాడు, గంగానదిని కూడా దాటి అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను తిరిగి వచ్చేసాను అని చెప్తావు నువ్వు. అప్పుడు కైకమ్మకి సంతోషం కలుగుతుంది. ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉన్నాడేమో, ఏమైనా కుట్ర చేస్తున్నాడేమో, దారి కాచి భరతుడు వస్తుంటే ఏమైనా చేస్తాడేమో, ఇన్ని అనుమానాలు ఉంటాయి. కాబట్టి లేదు, అడవికే వెళ్ళిపోయాడు రాముడు అని నువ్వు చెప్పగానే ఆవిడ సంతోషాన్ని పొందుతుంది. మా అమ్మ సంతోషించాలి కైకమ్మ, కాబట్టి నువ్వు వెళ్ళి చెప్తే మా అమ్మ సంతోషిస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళు. రెండోది ఏమిటో తెలుసా, నువ్వు వెళ్ళి చెప్తే మా అమ్మ దశరథుడి పట్ల అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. మా అమ్మ ఏమనుకుంటోందంటే, కౌసల్యతో కలిసి మా నాన్నగారు కుట్ర చేశారు నాకు రాజ్యం ఇవ్వడానికి కదా అనుకుంటోంది. మాట ఇవ్వడం అంటే ఏమిటో, భరతుడికి రాజ్యం ఇచ్చేస్తానన్న దశరథుడు రాముణ్ణి అలా ఏం అక్కడట్టే పెట్టి ఇక్కడట్టే పెట్టి అటువంటి పనులు ఏం చేయలేదు. పంపడం అంటే త్రికరణ శుద్ధిగా పంపించాడు నా భర్త. పెద్ద కొడుకుని పంపించేయమంటే మాటకి కట్టుబడి పంపించాడు. ఆయన అటువంటి వాడు కాడు అని నా భర్త మిథ్యవాది అంటే పైకి ఒకలా మాట్లాడుతూ లోపల అధర్మం చేసేవాడనేటటువంటి భావన, దశరథుడి పట్ల ఉన్నటువంటి భావన కైకమ్మలో మారుతుంది. ఈ 2 ఉపకారాలు జరగాలంటే నువ్వు ఖాళీ రథం పట్టుకుని వెళ్ళాలి. నాతో వస్తే ఎలా జరుగుతుంది?
జరగదు. మా అమ్మ అనుమానంలో ఉంటుంది, మా నాన్నగారిని దెబ్బలాడుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఏమంటాడండి? 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి తప్పకుండా అలాగే పెడతానన్నాడు. రాముడు గంగా నదిని దాటి వెళ్ళడం కోసం పడవ సిద్ధం చేశారు. ఆ ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని ఆ గుహుణ్ణి పిలిచి ఒక మాట చెప్తాడు. తక్షీరం రాజపుత్రాయ గుహ క్షిప్రముపాహరత్ లక్ష్మణస్యాత్మనశ్చైవ రామస్తేనా కరోజ్జటాహ. గుహుణ్ణి పిలిచి, నాయన, నేను ఇంకా ఇక్కడి నుంచి ఒక తాపసి ఎలా ఉంటాడో అలా ఉండాలి. కాబట్టి నువ్వు నాకు మర్రిపాలు పట్టుకురా. ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి. అంటే మర్రి చెట్టు నుంచి స్రవించేటటువంటి పాలు, అవి చాలా జిగురుగా ఉంటాయి. దేని మీదన్నా ఒక చుక్క పడ్డాయనుకోండి మర్రిపాలు అంటుకుపోతాయి. కాబట్టి నువ్వు ఆ మర్రిపాలు పట్టుకురా అన్నాడు. అంటే ఒక దోణిలో మర్రిపాలు పట్టుకుని వచ్చాడు గుహుడు. రాముడు లక్ష్మణుడి పక్కన కూర్చుని అన్నాడు, ఆ మర్రిపాలు నా తల మీద లక్ష్మణుడి తల మీద పొయ్యి అన్నాడు. ఏ రాముడు? యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగితే నదీ జలాలు, పేలాలు, తేనె, పెరుగు చేత అభిషేకింపబడవలసినటువంటి తల మీద తన ధర్మాన్ని తాను చెయ్యడం కోసం గుహుడి చేత తెప్పించుకొని మర్రిపాలు పోసుకుని ఆ జిగురుతో ఉన్నటువంటి జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ జటలు ఇంకా ఊడవు. అది జటాజూటం కింద జుత్తంతా కలిపి ఒక ముద్ద అయిపోయింది అనమాట మర్రిపాలతోటి. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిషాదులైనా వాళ్ళు రాముని యొక్క ధర్మనిరతికి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు గుహుడితో చెప్తున్నాడు, అంటే ఇలా జటాజూటం కట్టుకున్నాడు కదా, తాపసిలా ఉండడం, మునిలా ఉండడం అంటే ఇంకా ఒక బ్రహ్మదండం పట్టుకుని జపం చేసుకుంటూ రాముడు కూర్చుంటాడులా ఉంది అని అనుకోకుండా, నేను ఏ కులంలో పుట్టానో ఆ ధర్మాన్ని నేను విడిచిపెట్టాను. మీరు పట్టుకున్నారో లేదో, బోయవాడిగా ఆయన ధర్మాన్ని హర్షించాడు. తన ధర్మాన్ని తాను విస్మరించాడు. అందుకే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్యత రక్షిత అంటారు రాముడి గురించి. ఇతరుల ధర్మాన్ని రక్షిస్తాడు, తన ధర్మాన్ని రక్షించుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడు, తతో వైఖాన సమ్మార్గం అస్థిత సహ లక్ష్మణ వ్రతమాదిష్టవాన్ రామ సహాయం గుహమబ్రవీత్. నాయన, నేనిప్పుడు వైఖానస ధర్మాన్ని, వైఖానస మార్గ వ్రతాచరణమును చేస్తాను. విఖనస మహర్షి చెప్పినటువంటి స్థితిలో నేను ఈ 14 సంవత్సరములు నా క్షాత్రధర్మాన్ని నేను పాటిస్తూ బ్రహ్మచర్యంతో కూడుకున్నటువంటి అరణ్యవాసం చేస్తాను 14 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు రాముడు శత్రు సంహారం చేస్తాడా? చేస్తాడు. వేటాడతాడా? అవసరమైతే చంపుతాడు, వేటాడతాడు. రాముడు రాక్షసుల మీద కెడతాడా? వెడతాడు. సజ్జనుల్ని రక్షిస్తాడా? రక్షిస్తాడు. కానీ అరణ్యంలో ఉంటాడు, బ్రహ్మచర్యం పాటిస్తాడు. గృహస్థుగా భార్యతో కలిసి దాంపత్య జీవితాన్ని మాత్రం సాగించాడు. భార్య తను కలిపి ఉన్నట్టు కలిసే ఉన్నా, పక్కపక్కనే పడుకున్నా, ఆంతరమునందు మాత్రం నిష్ఠ అయినటువంటి బ్రహ్మచర్య వ్రతంతో ఉంటాడు. అది రాముడంటే, అది రాముడి ధర్మం అంటే. కాబట్టి నేను అటువంటి స్థితిలో వెడుతున్నాను. గుహుణ్ణి అడ్డుపెట్టి బహుశः మన అనుమానాలు కూడా తీర్చేశాడేమో. ఇప్పుడు పడవ ఎక్కబోతూ గుహుడితో అంటున్నాడు, అప్రమత్తో బలే కోశే దుర్గే జనపదే తథా భవేధా గుహ రాజ్యం హి దురారక్షతమం మతం. నాయనా గుహ, నువ్వు చాలా అప్రమత్తుడవై ఉండాలి నీ బలం విషయంలో, కోశం విషయంలో. కోశం అంటే ధనాగారం. దుర్గే, నువ్వు నివసించేటటువంటి దుర్గం విషయంలో, జనపదే తథా, నువ్వు పరిపాలించేటటువంటి ఈ జానపదులు ఉన్నారే, ఈ పల్లెటూళ్ళలో ఉండేటటువంటి గూడెంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరి విషయంలో కూడా దురారక్షతమం మతం, చాలా అప్రమత్తుడవై చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలి సుమా. అంటే నాకేమిటండి, రాముడు వచ్చాడు, రాముడు నాకు అంత స్నేహితుడు, రామానుగ్రహం నాకుంది అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావేమో. అలా కుదరదు. నీ ధర్మం నువ్వు చేస్తుండాలి. నీ ధర్మంలో నువ్వు జాగరూకుడవై ఉంటూ ఉండాలి. రక్షించుకోవడం అంత కష్టం సుమా, చాలా జాగ్రత్తగా ఉండు. నేను మీతో మనవి చేసింది అదే. ఎప్పుడు రాముడు మాట్లాడినా అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ నావని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మనకి ఇతర రామాయణాల్లో గుహుడే నడిపినట్టు, నువ్వు అడుగు పెట్టద్దు, ఏదో నీ పాదం అహల్యకి తగిలితే ఆమె స్త్రీ అయిపోయింది, ఇప్పుడు నా పడవకి తగిలితే పడవేమైపోతుందో అన్నాడని వర్ణిస్తారు. కానీ వాల్మీకి మహర్షి అలా ఏం వర్ణించలేదు. అంత మాత్రం చేత నేను ఆ వర్ణనని అందమైంది కాదు అని మాత్రం అనను.
అది ఒక గొప్ప ప్రేమలోంచి వచ్చినటువంటి కవిత్వం. దాన్ని కూడా హర్షించవలసిందే. కానీ వాల్మీకి చేసినదే యథార్థం. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, ముందు మీ వదినని పడవెక్కించి నువ్వెక్కు. ఏం అలా ఎందుకు? వీళ్ళెక్కి సీతమ్మని ఎక్కించకూడదేంటి? ప్రయాణం చేసేటప్పుడు ధర్మం ఏమిటో తెలుసా అండి? ఆడదాన్ని ముందు ఎక్కించి తాను ఎక్కాలి. ఎందుకంటే ఆడదానికి ఒక లక్షణం ఉంటుంది, తనని తాను రక్షించుకోలేదు, ఆమె భర్త చేత రక్షింపబడుతుంది. ఈయన ఎక్కే వాహనం వెళ్ళిపోతే, నేను ఒకసారి చూసి, సరే ఇవన్నీ ఎందుకులేండి ఇప్పుడు. కాబట్టి ఈయన ముందెక్కి రైలుకి కూర్చొని అమ్మాయి వాటర్ బాటిల్ అట్టుకొచ్చేయన్నాడు అనుకోండి, ఆవిడ వాటర్ బాటిల్ రైలు వెళ్ళిపోతే, ఆవిడ వెళ్ళిపోయి ఈయన ఉంటే ఏదో చేస్తాడు, గబాబా ఏటీటీ ఎవరితో ఏ స్టేషన్ మాస్టర్ దగ్గరికో వెళ్తాడు, ఏదో మెసేజ్ ఇప్పిస్తాడు, ఆపుతాడు, చేస్తాడు. పాపం ఆవిడకేం తెలుస్తుంది? ఆవిడని వదిలేసి నువ్వు ఎక్కి కూర్చుని నువ్వు ఆవిడని వాటర్ బాటిల్ తెమ్మన్నావు ఏంటి? కాబట్టి ధర్మం ధర్మమే. ప్రతి చిన్న విషయంలో అయోధ్యకాండలో ధర్మం చెప్తుంది. వాహనం ఎక్కితే ముందు స్త్రీ ఎక్కాలి, బయలుదేరితే పురుషుడు బయలుదేరాలి. కాబట్టి సీతమ్మని ఎక్కించి నువ్వు ఎక్కు. మరి రాముడు ఆ తర్వాత ఎక్కుతాడు. వాళ్ళిద్దరికీ కూడా ఆయన రక్షకుడు కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కాక రాముడు ఎక్కుతాడు తప్ప రాముడిని నేను ఎక్కేసి ఇప్పుడు మీరిద్దరు ఎక్కండి అండవు. కాబట్టి సభ్రాతు శాసనం శ్రుత్వా సర్వం అప్రతికూలయన్ ఆరోప్య మైథిలీం పూర్వం ఆరురోహాత్మ వాంస్తతః. లక్ష్మణుడు రామచంద్రమూర్తి చెప్పినట్లే సీతమ్మని ముందు నావ ఎక్కించి తర్వాత తానెక్కాడు, తర్వాత రామచంద్రమూర్తి కూడా నావ ఎక్కారు. ఎక్కి ఏం చేశారు అంటే, నీటిలో వెళ్ళేటప్పుడు పడవ గండకాలం అని ఒకటి ఉంటుంది. నీరు ఎప్పుడూ ప్రమాదకరమే. భూమి మీద తిరగవలసిన వాడు నీటిలో తిరిగితే ఇబ్బంది ఎక్కడ వస్తుందో తెలుసా అంటే, రాముడికి ఈతొచ్చండి అనకూడదు, సీతమ్మ. కాబట్టి ఆ నీరు, ఆ నీటికి ఖేదం కదా. నీటి మీద పడవ పెట్టి పడవలో మీరు కూర్చొని దాంట్లో తెడ్డేసి నీటిని కొడతారు తెడ్డు పెట్టి. ఎందుకంటే జలానికి మోదక దోషం అని ఒకటి ఉంటుంది. నీటిని మీరు ఎప్పుడైనా కొట్టారనుకోండి అది పగబడుతుంది నీరు, ఎందుకంటే దాని యందు ఈశ్వర చైతన్యం ఉంటుంది. అందుకే నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటాడు, కానీ నాకు ఆ ఊళ్ళో సమోసాలు పడలేదండి అంటే ఎవడను, నీరు పడలేదండి. అందుకే మా చిన్నతనంలో నూతులో చాద వేసేటప్పుడు చప్పుడైతే దెబ్బలాడేవారు. ఎందుకలా నువ్వు చాద కొడతావు అని. నీటిలోకి చాద ములిగిన తర్వాత తోడమనేవారు తప్ప ఓ ఇలా 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 అని ఆ చాద పెట్టి నీటిని కొట్టద్దనేవారు. నీటిని కొట్టడాన్ని అంగీకరించారు, కానీ పడవ నీటిలో వెళ్ళాలంటే నీటిని కొట్టాలి. ఎందుకంటే ఆ తెడ్డు ఇలా ఎత్తి నీటికేసి ఇలా అంటారు, అంటే నీటిని ఇలా కొట్టి ఇలా వెనక్కి తోస్తే ఈ నీటిని తోస్తుంది, పడవ ముందుకెడుతుంది. అంటే నీటి మీద దెబ్బ వేస్తూ వెడుతూ ఉంటుంది పడవ. రెండు వైపులా ఇలా దెబ్బేసి తోస్తూ ఉంటారు, పడవ వెడుతుంది. మరి ఇది దోషం కదా. కాబట్టి ఇప్పుడు ఎవరి కోసం కొడుతున్నారు? ఎవడెక్కి వెడుతున్నాడో వాడి కోసం కొడుతున్నారు. ఇప్పుడు ఆగ్రహం చెందితే నీరు, అందుకని తద్దోష పరిహారార్థం కొన్ని మంత్రాలని జపం చేయాలి. పడవలో కూర్చుని వెడితే, నీటి మీద వెళ్ళేటప్పుడు బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వెడితే మాత్రం ఆ మంత్రాన్ని లోపల బాగా మననం చేసుకుంటూ వెళ్ళాలి. రాముడు ధర్మాత్ముడు, తాను క్షత్రియుడు, తన మంత్రం చదువుకుంటూ వెళ్ళాలి తప్ప ఉత్తినే కూర్చుని ఆహా ఎంత బాగుందో గంగ చూడండి, నీళ్ళు చూడండి, ఇలా నీళ్ళెట్టి నిప్పులెట్టి పిచ్చల్లరంతా చేస్తూ వెళ్ళకూడదు. కాబట్టి రాఘవోపి మహాతేజ నావమారుహ్యతాం తతః బ్రహ్మవక్షత్రవచ్చైవ జజాప హితమాత్మనః. అందులో ఎక్కి కూర్చున్న తర్వాత దైవీం నావం అని ప్రారంభం అవుతుంది ఆ మంత్రం. ఆ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చున్నాడు రాముడు. కూర్చుని ఆ నావ ఆవలి ఒడ్డుకి చేరింది. అయోధ్యకాండ అన్ని ధర్మాలేనండి. నావ ఎలా ఎక్కాలో, కూర్చుంటే ఎలా ఉండాలో, ఎవరు ముందు ఎక్కాలో, ఎవరు ముందు నడవాలో, ఎవరు ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అన్నీ రామాయణంలో కనపడుతుంటాయి. ఇప్పుడు సీతమ్మ ఆ గంగకి నమస్కారం చేసింది. తతస్వాం దేవి సుభగే క్షేమేణ పునరాగత యక్ష్యే ప్రముదితా గంగే సర్వకామ సమృద్ధిని త్వం హి త్రిపదగా దేవి బ్రహ్మలోకం సమీక్షసే భార్యా చోదధిరాజస్య లోకేస్మిన్ సంప్రదృశ్యసే. సాత్వాం దేవి నమస్యామి ప్రశంసామి చ శోభనే
ప్రాప్త రాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే గవాంశత సహస్రాణి వస్త్రాణ్యన్నంచ పేశలం బ్రాహ్మణేభ్య ప్రయచ్ఛామి తవ ప్రియ చికీర్షయా సురాఘట సహస్రేణ మాంసభూతౌ దనేన చ యక్ష్యే త్వాం ప్రయతా దేవి పురీం పునరుపాగత యాని త్వత్తీరవాసీని దైవతాని వసంతి చ